అయ్యగారు బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. కమాన్ కమాన్ త్వరగా. ఈ లడ్లు బందర్ నుంచి నీ కోసం స్పెషల్ గా చేసి తెప్పించాను. వద్దా? మరి ఎలా? సరే, చెరుకు ముక్కలు పెట్టారా? ఇది వద్దా? పాలకొల్లు పంచదార చెరుకురా. ఇది కూడా కదంటేట. నీ వరసేం బాగాలేదురా. రే కనిపిస్తరా? నీకు చాలా ఇష్టం నాకు తెలుసురా. కానీ ఆఖరికి తినాల్సింది ముందే తింటేట. తక్కిన ఎట్లా తింటావు? అంత బతిమాలి పెట్టబోతే ఏంటండి బాబు, మాకు ఇస్తే మేము తింటాం కదా. అయినా 9 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ ఆకులు అలమలు తినేయానికి ఈ అన్నపూసలో బొజ్జగింపులో ఏంటండి? ఒరే వీరన్నా, నాకు బిడ్డలుంటే ఇలాగే అపురూపంగా చూసుకునేవాడు కదా. 30 ఏళ్లుగా ఉద్యోగం చేసి ఫారెస్ట్ ఆఫీసర్గా రిటైర్ కాబోతున్న నాకు ఈ అడవి తల్లి ఇచ్చిన బిడ్డరా వీడు. సరేగానే గజేంద్రుడి కోసం పోతరేకులు ఆర్డర్ చేశాను. అర్జెంటుగా టౌన్కి వెళ్ళి పట్టా. వాడిని ఇక్కడి నుంచి ఎందుకు పంపించేశాను తెలుసా? ఇవన్నీ నువ్వు తినటం వాడు చూడకూడదు. వాడు అసలు దిష్టికళ్ళు. బాగుందా? కబ్బాగా ఉందా? కానీ మరి కానీ హలో, నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? హ్యాపీగా సాగుతోంది నా బిజినెస్. అన్నిటికీ అడ్డం నువ్వే. అందుకే నిన్ను చంపేద్దామని. వాంటెడ్ లిస్ట్ లో ఉన్న క్రిమినల్ నువ్వు నన్ను చంపడం ఏంటి? నాన్సెన్స్. నువ్వే చావడానికి సిద్ధంగా ఉండు. సరే, ముందు విషయం బయటకు పట్టండి. గోతాలు పట్టనా? గోతాల్లో పట్టే బహుమతి కదా సార్, భారీ బహుమతి. అయితే లారీ కావాలా? అవసరం లేదు సార్. గురుగారికి వచ్చిన ప్రైజ్ తీసుకురండి రా. ఉండరా. అంటే ఇప్పుడు నన్ను ఏనుగు మీద ఊరేగిస్తారా? కాదు సార్, నీకు వచ్చిన బంపర్ స్పెషల్ ప్రైజ్ ఇదే.
ఏనుగా? యు మీన్ ఎలిఫెంట్? అవును సార్, వెరైటీగా ఉంటుంది. లాటరీలో ఏర్పాటు చేశాం. అలాగా? ప్రస్తుతం నాకు ఎలుకను పెంచుకునే స్తోమత కూడా లేదు. ఆ ఏనుగును మీరే ఉంచుకోండి. గురు, ఏంట్రా అదృష్టం కలిసి వస్తే వద్దంటావేంటి గురు? ఏంటా అదృష్టం? నీ గజయోగం పట్టింది, అందుకే నీకు లాటరీలో ఏనుగు వచ్చింది. నీ మాటలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. లక్ష్మీదేవి పాదాల దగ్గర ఏనుగు ఉంటుంది కదా? ఉంటుంది. లక్ష్మీదేవి బిజీగా ఉండి ముందుగా పైలట్ లాగా ఏనుగును పంపించింది. ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చేస్తుంది. అవునా? అవును గురు. అయితే మన అదృష్టానికి నైవేద్యంగా ఏదైనా పట్ట. లాభం లేదు గురు, జేబుల్లో కన్నాలు తప్ప క్యాష్ లేదు. మీకు వద్దంటే చెప్పండి, ఏనుగును మేము తీసుకుంటాం. షటప్! వీడెవడో తెలుసా? లక్ష్మీదేవి ఏజెంట్. వీడు నాకే కావాలి. గురు, ఈ వెన్నపూసి తప్ప ఏం దొరకలేదు. ఒరేయ్, నేను వీడికి గజేంద్ర అని పేరు పెడతాను. గురు, బాగుందా? మరి అయితే ఈ కన్నీళ్ళేంట్రా? నువ్వు నాకు నచ్చావు అని చెప్పడం గురు. అవునా? నువ్వు నాకు బాగా నచ్చావు. పెడతా, ఇదంతా నీకే. పద పెడదాంపా. దా దా. వచ్చేస్తాడే కనక పకాలట్లు తీసుకొచ్చేస్తాడు. రామయ్య రాజేంద్రుడు రా. డబ్బు మూట్లేవయ్యా? ఏను కడుపులో ఉన్నాయి. ఏనుగు కడుపులో ఉంటామేంటయ్యా? అంటే మా గురువుకి అదృష్టం ఏనుగు షేప్ లో వచ్చిందన్నమాట. అంటే మీకు లాటరీలో వచ్చింది డబ్బు కాదా, ఏనుగా? నా దండ నాకు ఇచ్చేసి. అసలేం నేను బేవర్సగాళ్ళు, మీకు తోడు ఒక ఏనుకో పిల్లో కాదే ఏనుగు. కుదరదయ్యా, ఏనుగు నా కాంపౌండ్ లో అడుగు పెట్టడానికి కుదరదంటే కుదరదంటే ఎలాగండి? ఎలా కూడా కుదిరించుకోవాలి. కుదరదు కుదరదు కుదరదు. ఏమండి? ఏంటి? ఏనుగంటే వినాయకుడు. ఇంటి ముందుకు వచ్చిన ఏనుగుని ఇంట్లోకి రానికపోతే ఇంట్లో నుంచి పీనుగెళ్తుంది. ఇదే నా శాపం. ఆస్తవని పిల్లి శాపనార్థం. వదిలి అమ్మ అక్కడ మాడ. హలో, కాసేపు మీ టంగ మడిచిపెట్టి జేబులో పెడతారా? కావాలంటే మా గజేంద్రుడు కూడా అద్దె తీసుకోండి. కానీ ఒక్కటే కండిషన్, దాని పేడ మాత్రం అడగద్దు. ఏంటి? అదంతే. అద్దె కావాలంటే ఎంతైనా ఇస్తాను, దాని పేడ మాత్రం చచ్చినా ఇవ్వను. మనవాడు ఏనుగు పేడ మాత్రం అడగద్దు అని అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమిటయ్యా సీక్రెట్ రహస్యం? అమ్మో, నేను చెప్పను. నేను చెప్తే నన్ను చంపేస్తాడు. నువ్వు చెప్పకపోతే నీ చెప్పు పెట్టి నేను కొట్టుకుంటా. కొట్టుకోవద్దు, చెప్తాను. ఏనుగు పేడతో వ్యాపారం చేసి కోటీశ్వరుడు అవుదాం అనుకుంటున్నాడు. ఏనుగు పేడ ఎవడు కొంటాడు? రాకెట్ నడవాలంటే ఇంధనం ఏమిటనుకున్నారు? ఏనుగు పేడ. కంప్యూటర్లు తయారు చేయాలంటే అందులో ఏం పడతారనుకున్నారు? ఏనుగు పేడ. మీకు అర్థమైపోయింది. ఏనుగు పేడకి విదేశాల్లో యమగిరాగ్గా ఉంది. కిలో 10,000 పెట్టుకుంటారు. ఆల్ ఎలిఫెంట్ పేడ 100 kgs. You mean 1 quid? Come on, take 10 lakhs. 10 లక్షలు. 10 లక్షలు. 10 లక్షలు. కోట్లింగ్ గారు, ఏంటి ఏనుగు పేడ కొట్టేసినట్టు కోటేశ్వరుడు అయిపోయినట్టు పగడగలగానికి అంటున్నారా? నేను అట్లాంటి వెళ్ళండి కాదయ్యో. డబ్బు మూటలు ఏవి అంటే ఏనుగు పట్టలో ఉన్నాయి అన్నాడు. అసలు రాసి ఇదనమాట. మిస్టర్ కోట్లింగం, ఏమిటండి ఇదంతాను? మీకు కుదరదంటే చెప్పండి, మేము వేరే ఇల్లు చూసుకుంటాం. ఎందుకు కుదరదు బాబు? తప్పకుండా కుదురుతుంది. ఏనుగంటే ఏమనుకున్నావు? కుబేరుడు. వినాయకుడు. వినాయకుడు ఏంటంటే పిచ్చి చూపులు చూస్తుంటావు. ఈ రాజేంద్రుడికి ఈ గజేంద్రుడికి ఆరతి లోపల తీసుకెళ్ళా. గజేంద్ర, వాళ్ళని ఆశీర్వదించు.